సీఎం చంద్రబాబు ఇలాఖాలో ఆ ఇద్దరు నేతలకు అస్సలు పడటం లేదా? ఇద్దరు నేతలు ఒకే వేదిక పంచుకునేందుకు ఇష్టపడటం లేదా? ప్రస్తుతం అక్కడ జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్గా సీన్ మారిపోయిందా? తాజాగా జిల్లాలో మంత్రుల టూర్లో ఈ విషయం బట్టబయలైందా? ఈ విషయంలో జనసేన ఎమ్మెల్యేపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర స్థాయిలో తమ అసంతృప్తితో రగిలిపోతున్నారా? ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీల్లో అసంతృప్తులు తగ్గడం లేదు. పలు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నేతల మధ్య పచ్చగడ్డి వేయకున్నా భగ్గుమంటోంది. రెండు పార్టీల నేతల మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరును ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చల్లారుస్తున్నారు. అయినప్పటికీ నేతలు మాత్రం మాట వినడం లేదు. ఇప్పుడు తిరుపతి నియోజకవర్గంలో ఇదే సీన్ కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మధ్య పచ్చగడ్డి వేయకుండా భగ్గుమంటోంది. తాజాగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో ఎన్టీఆర్ స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి, శాప్ చైర్మన్ రవినాయుడు, సినీ నటుడు నారా రోహిత్ హాజరయ్యారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నుంచి జనసేన తరపున ఆరణి శ్రీనివాసులు గెలుపొందారు. టీడీపీ నుంచి సుగుణమ్మ ఆఖరి నిమిషం వరకు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. అయినప్పటికీ పొత్తులో భాగంగా జనసేన ఈ టికెట్ను తీసుకుంది. అయితే చిత్తూరు నుంచి తీసుకొచ్చి తమపై బలవంతంగా రుద్దుతున్నారని ఎన్నికల సమయంలో ఆయన అభ్యర్థిత్వాన్ని అప్పట్లో అందరూ వ్యతిరేకించారు. అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు తమ నాయకులకు సర్ది చెప్పడంతో ఆరణి గెలుపు కోసం పనిచేశారు. చివరకు ఆరణి శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యేగా భారీ విజయం సాధించారు. ఎప్పుడైతే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే అయ్యారో అప్పటి నుంచి సుగుణమ్మకు చుక్కలు చూపిస్తున్నారు. గతంలో తన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన సుగుణమ్మపై ఎమ్మెల్యే రివెంజ్ తీర్చుకుంటున్నారు. ఇప్పుడు తిరుపతిలో జాతీయ క్రీడా దినోత్సవం కార్యక్రమంలో నేతలు పాల్గొనకపోవడం వెనుక రకరకాల ప్రచారం జరుగుతోంది. ఇద్దరు నేతలు మంత్రుల కార్యక్రమం వైపు కన్నెత్తి చూడకపోవడానికి కార్యక్రమ నిర్వాహకులపై అసంతృప్తి కారణమని టీడీపీ, జనసేన కార్యకర్తలు అంటున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు మనవడు దేవాంష్కు పుట్టినరోజు వేడుకల్లోనూ ఇద్దరు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దేవాంష్కు శుభాకాంక్షలు తెలపాలని టీడీపీ నాయకులు అనుకున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో పాటు ఆ పార్టీ నాయకుల ఫ్లెక్సీలు కనిపించడానికి వెళ్లేదని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దాంతో అధికారులు నగరంలో సుగుణమ్మ ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయం తెలుసుకొని ఎమ్మెల్యే ఆరణిపై తెలుగు తమ్ముళ్లు నిప్పులు చెరిగారు. తమ పార్టీ అధికారంలో ఉండగా ఇలాంటి పరిస్థితి ఏంటని గుస్సయ్యారు. తమ పార్టీ అధినేత తిరుమలకు పర్యటనకు వస్తే కనీసం స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు పెట్టుకోలేని దయనీయ స్థితిలో ఉన్నామని టీడీపీ నేతలు వాపోయారు. ఇలాంటి దుస్థితి తమకు వస్తుందని అస్సలు ఊహించలేదని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తం మీద తిరుపతిలో ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ను కాదని ఇతరేతర కూటమి నాయకులు పెత్తనం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వంలో వీళ్ల మాట కంటే ఇతరులకే ఎక్కువ విలువ ఉందని అంటున్నారు. తమ నియోజకవర్గంలో అనధికార వర్గం పెత్తనం చెలాయిస్తున్నారనే ఆగ్రహం వారిలో ఉంది. ఈ అసంతృప్తి, ఆగ్రహమే అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో పాల్గొనకపోవడానికి కారణంగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో కూటమి నేతల అసంతృప్తి తప్పక బయటకి వస్తుందనే చర్చ జరుగుతోంది.